జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. మహానగరం పేపర్లో ఒక వార్త ప్రచురితమైంది. ఆ వార్త గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు, జీటీవీ టీఎస్లో గత 3 నెలల నుండి నాగేందర్ అనే కానిస్టేబుల్ మీద, సైదా బానోతు అనేటువంటి రిపోర్టర్ మీద, ఈ ఇద్దరి మీద నేను ఎన్నో ఎపిసోడ్స్ చేశాను. సో వాళ్ళిద్దరి మీదనే కేసు నమోదైంది ఎస్హెచ్ఓలో, సుబేదారి ఎస్హెచ్ఓలో. సో దాని గురించి మహానగరం పేపర్లో రాయడం జరిగింది. దాని గురించి నేను చదువుతాను. కానిస్టేబుల్ నాగేందర్పై కేసు నమోదు. దివ్యాంగ మహిళతో పాటు మహిళా జర్నలిస్ట్ను లైంగికంగా వేధించిన వైనం. అశ్లీలమైనటువంటి వీడియోలతో నిత్యం బెదిరింపు. సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ రోజురోజుకి అత్యంత దిగజారుడుతనం చూపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే 12వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నాగేందర్ అనే వ్యక్తి పుట్టుకతో వికలాంగురాలైన సక్కు రూపావత్ అనే మహిళకు అశ్లీలకరమైనటువంటి వీడియోను పంపించి నిత్యం నరకం చూపించారు. బాధితురాలు విషయం తెలుసుకొని జీటీవీ టీఎస్ ఛానల్ నిర్వాహకురాలైన స్వప్నను ఆశ్రయించగా ఇద్దరిని సైతం నోటితో చెప్పలేని విధంగా నీచాతి నీచంగా బూతులు మాట్లాడారు. వికలాంగురాలైన సక్కు రూపావత్ అనే మహిళకు అతని ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసి పంపించడం జరిగింది. అతని వేధింపులు భరించలేక మహిళా జర్నలిస్ట్ స్వప్న సుబేదారి పోలీసులను న్యాయం కోసం ఆశ్రయించగా విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి నాగేందర్పై అతడికి సహకరించిన రిపోర్టర్ సైదా బానోతు అండర్ సెక్షన్ 354A, 354D, 509, 504, 506, RW 34 భారత శిక్షా స్మృతి నేర నిర్ధారణ ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ 257/2024 ద్వారా కేసు నమోదు చేసి 3వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ విచారణ నిమిత్తం పంపించడం జరిగింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి బాధితురాలకి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి వారిపై ఎలాంటి మానవత్వం చూపించిన భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ కలిగిన తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ కాస్త నేరస్తుల పోలీసులుగా మారి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ మనకి 257 క్రింద 12th బెటాలియన్ కానిస్టేబుల్ నాగేందర్, రిపోర్టర్ సైదా బానోత్ మీద ఇద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ అయింది. నాగేందర్, సైదా బానోతు డిఫరెంట్ ఐడీస్తో చాలా బాగా మెసేజ్లు పెడుతున్నారు ఇద్దరు. ఇక్కడ మీరు పెడుతూనే ఆ అమ్మాయి పెడుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. సరే, ఆ అమ్మాయి పెడుతుందా, మీరు పెడుతున్నారా, ఎవరు పెడుతున్నారా అనేది త్వరలో తెలుస్తుంది తప్పకుండా. మీరు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు. అంటే ఒక కోర్టు అంటే భయం లేదు, అటు జర్నలిస్టులకి భయపడరు, ఎందుకంటే దొంగనా కొడుకు కదా సైదా బానోతు. సో భయం లేదు అసలు నీకు కదా. 12th బెటాలియన్ నాగేందర్ సార్కి కూడా భయం లేదు. రివర్స్ నా మీదనే కేసు పెడతారా? సరే పెట్టండి, నేను కూడా పెడతాను. మీరు ఏం చేశారు ఏంటి అనేది మొత్తం అన్నీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ప్రతి ఒక్కటి మీ ఎఫ్ఐఆర్ కాపీస్ కానీ లేకపోతే మీరు పంపించిన ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రూఫ్స్తో సహా పెడతా నేను. ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రతి ఒక్క దాంట్లో మీరేం చేశారనేది ప్రతి ఒక్కటి పెట్టేస్తాను నేను. ఓకేనా? ఏం భయపడకండి. అసలు భయపడరు మీరు, నాకు తెలుసు. ఎందుకంటే వార్త మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందని చెప్పేసి అని ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది. నేను 1 వే బ్యాగ్ వేసుకుంటానని తెలుసు, నాకు కూతురుందని తెలుసు, నెక్స్ట్ నేను మా జర్నలిజం గ్రూప్లో నేను ఏం మాట్లాడుతున్నానో తెలుసు. ప్రతి ఒక్కటి ఎవరు పాస్ చేస్తున్నారో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. మీరేం కంగారు పడకండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో విషయం, మన అక్షరదివిటి పేపర్ రాజు సార్ ఉన్నారు కదా, రాజు సార్కి చాలాసార్లు కాల్ చేసి అర్ధరాత్రులలో అపరాత్రులలో పాపం తనని చాలా విసిగించారంట. నాగేందర్, సైదా బానోతు మీ ఇద్దరిని నేను వదిలిపెట్టిన అక్షరదివిటి పేపర్ సార్ ఉన్నారు కదా, జన్ను రాజు సార్, ఆ సార్ మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టనన్నారు. వాళ్ళ మొత్తం ఏదైతే ఫౌండేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ తీసుకొచ్చి మీరు ఏం చేశారు ఏంటి, మీరు సూర్యాపేటలో ఏం చేస్తున్నారు, మీ క్యారెక్టర్ ఏంటి, మీరు ఏం చేస్తారు ఏంటిది అనేది ప్రతి ఒక్కటి కూడా మీరు ఆ సార్ని బెదిరించారంట కదా, అర్ధరాత్రులలో అపరాత్రులలో కాల్ చేసి అవన్నీ బయట పెడతా అన్నారు. మీ మీద కేసు కూడా పెడతా అన్నారు. సో ఏం భయపడకండి. నేనే కాదు, అక్కడ సక్కు రూపావత్, ఇక్కడ స్వప్న, ఇక్కడ అక్షరదివిటి పేపర్ రాజు సారు, ప్రతి ఒక్కరూ మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, మీరు ఏ విధంగా ఆ అమ్మాయిని శారీరకంగా మానసికంగా ప్రతి ఒక్కటి ఇబ్బంది పెడుతున్నారో ఆ అమ్మాయి వదిలిపెట్టదు. ఇక్కడ నిజానిజాలన్నీ నేను చూపించేశాను. నెక్స్ట్
మూడో వ్యక్తి రాజు సార్, అక్షర దివిటీ పేపర్ రాజు సార్ అయితే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టనన్నారు. అక్కడే సూర్యాపేటలోనే ఎస్పీకి ప్రతి ఒక్కరికి కూడా మీ మీద కంప్లైంట్ చేసి మీ తాట తీపిస్తా అన్నారు. డెఫినెట్లీ చేస్తారు కూడా రాజు సార్. ఓకేనా?